కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్టాప్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ చౌక్ వద్ద స్కూటీలు, ల్యాప్టాప్లతో పాటు ఖాళీ పర్సులతో విద్యార్థులకు ఆందోళన దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ నేతలు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. 23 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి హామీల నేపథ్యంలో కూడా ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదంటూ కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు మణికంఠరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఒక వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మణికంఠరెడ్డి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మణికంఠ, చెప్పండి, అసలు ఏంటి మీ వినూత్న నిరసనకు సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే విద్యార్థులకు అనేక హామీలు అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రకటించింది. ఎన్నికల వాగ్దానాలు ఇచ్చింది, ప్రజలకు అవే చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తా ఉన్నా, 1000 రోజులు పరిపాలన చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకున్న విద్యార్థులకు ఇస్తామన్న హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందాడు. ఇలా విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర నా వద్ద ఉంటే అభివృద్ధి చెందుతున్న రేవంత్ రెడ్డి ఎందుకు విద్యార్థులకు ఇస్తామన్న హామీలు అమలు చేయలేదు? ఎందుకు విద్యార్థుల సంక్షేమం పట్టించుకోలేదు? ఇలా విద్యాశాఖ మంత్రి పూర్తి స్థాయిలో ఇవ్వడం వల్ల రాష్ట్రంలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే ఒకేసారి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తా ఉంది, ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కాలేజీ మేనేజ్మెంట్లకు విద్యా సంవత్సరం పూర్తయితే సర్టిఫికేట్ల కోసం జేబులోకి వెళ్ళి పైసలు కట్టే పరిస్థితి రావడం వల్ల ఇలా రాష్ట్రంలో పర్సులు కాలే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఇలా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా ఉన్నావు, ఎందుకు ఇవ్వలేదు? ఇలా విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తా ఉన్నావు, ఎందుకు 34 నెలలు పాలన చేయలేదు? ఇలా విద్యార్థులు ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్ ఇస్తా ఉన్నావు, విద్యార్థులు ఉన్నత చదువు కోసం 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నావు, ఇలా యువ వికాసం కల్పిస్తాను. ఇలా వికాసం లేదు కదా, రాష్ట్రం అంతా కూడా ఇలా అల్లకొల్లడమే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్న. దానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారే. కాబట్టి ఇలా 1000 రోజుల పాలనలో ప్రజాపాలన అంటారు, పాలన పూర్తిగా ప్రజల వ్యతిరేక పాలన, విద్యార్థుల వ్యతిరేక పాలన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ప్రతిరోజు తెలంగాణ వస్తే ఉద్యమాలు ఉన్నాయి అన్నాడు కేసీఆర్ అన్నాడు. 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఉద్యమాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన 1000 రోజుల పాలన రాష్ట్రంలో రోడ్డు ఎక్కే రోజు లేకుండా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పేరుకుపోయినాయి. కాబట్టి ఈ విద్యారంగ సమస్యల హామీల అమలు కోసం ఇలా రేవంత్ రెడ్డికి కరీంనగర్లో ఒక వినూత్న నిరసన ద్వారా ఇలా కళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే కంటి పరీక్షలు చేసుకొని నువ్వు చెప్తా అన్న మాటలు వెంటనే గుర్తు తెచ్చుకొని ఈ సందర్భంగా కోరుతా ఉన్నావు. అంటే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను నీరుగార్చే విధంగా కూడా కొనసాగిస్తున్నాడంటూ కూడా, అంటే ఇప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటని చెప్పి కూడా మణికంఠ ఆరోపిస్తున్నారు. మనతో పాటు జిల్లా కార్యదర్శి ఉన్నారు, వారితో మాట్లాడు. అన్న, చెప్పండి, విద్యాశాఖ మంత్రి కూడా ప్రస్తుతానికి అంటే అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్ల వరకు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక విద్యాశాఖకు మంత్రి కూడా లేని పరిస్థితి ఉన్నది. ఈ అంశాన్ని ఎట్లా చూడవచ్చు? వాస్తవంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు అభివృద్ధి చెందాలంటే దానికి విద్యాశాఖ చాలా అవసరం. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా విద్యాశాఖను ఏర్పాటు చేయకపోవడం వలన విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తే ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ఆ విద్యాశాఖ మంత్రి గారికి మనం మెమోరాండం ఇవ్వడానికి కానీ అతన్ని కలిసి మన సమస్యలు చెప్పడానికి కానీ ఒక అవకాశం ఉండేది. ఈయన ముఖ్యమంత్రి కావడం వల్ల విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఈ విద్యాశాఖ విద్యార్థులు అనేది గాడి తప్పిపోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలి. మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏదైతే కార్మికులకే పరిమితం చేసే విధంగా కూడా ఆ విద్యా వ్యవస్థను కూడా నీరు కార్చే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ. శ్రీకాంత్, 9+ న్యూస్, కరీంనగర్.